మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? నదుల నీరు తీపిగా ఉంటుంది. కానీ అదే నీరు చివరికి సముద్రంలో కలుస్తుంది. అయినా సముద్రం మాత్రం ఎందుకు ఉప్పుగా ఉంటుంది? దీని వెనుక చాలా ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం ఉంది. మొదటగా, వర్షం పడినప్పుడు ఆ నీరు కొండలు, రాళ్లు, నేల మీదుగా ప్రవహిస్తుంది. ఈ ప్రయాణంలో రాళ్లలో ఉన్న సోడియం, క్లోరైడ్ వంటి ఖనిజాలు నీటిలో కరిగిపోతాయి. తర్వాత ఈ ఖనిజాలు నదుల ద్వారా సముద్రంలోకి చేరుతాయి. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం. సముద్రం నుంచి ఎండ వల్ల నీరు మాత్రమే ఆవిరై మేఘాలుగా మారుతుంది. కాని నీటిలో కరిగి ఉన్న లవణాలు ఆవిరిగా మారవు. అవి సముద్రంలోనే మిగిలిపోతాయి. ఈ ప్రక్రియ ఒక్కరోజు లేదా ఒక్క సంవత్సరం కాదు, లక్షల సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం నదులు కొత్త ఖనిజాలను సముద్రంలోకి తీసుకువస్తూనే ఉంటాయి. కాని ఈ లవణాలు బయటకు వెళ్లకపోవడంతో అవి క్రమంగా పేరుకుపోయాయి. అందుకే నేడు సముద్రపు నీటిలో సగటున ప్రతి లీటర్కు సుమారు 35 గ్రాముల లవణాలు ఉంటాయి. అందువల్ల సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది. ఇప్పుడు మీకు తెలిసింది కదా, సముద్రంలో ఎవ్వరూ ఉప్పు వేయరు. ప్రకృతిలో జరిగే ఈ సహజ ప్రక్రియ వల్లే సముద్రం ఉప్పుగా మారింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన తెలుగు ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్ట్ వర్స్ తెలుగుని ఫాలో చేయండి. ధన్యవాదాలు.